గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి 8 మంది ఆచూకీ కోసం నిరంతరాయంగా సింగరేణి రెస్క్యూ టీం అదేవిధంగా పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలన్నీ కూడా ప్రయత్నించిన నేపథ్యంలో ఒక మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. ప్రస్తుతం మనం ముందల వెళ్తున్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో ఆ అంబులెన్స్లోనే బయటికి తీసినటువంటి వెలికి తీసినటువంటి ఆ మృతదేహాన్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కనిపిస్తుంది కదా విజువల్స్లో పూర్తిగా పార్థివ వాహనం అనేటటువంటి ఈ అంబులెన్స్ ఏదైతే ఉందో ఈ అంబులెన్స్లోనే ఆ మృతదేహాన్ని తరలిస్తున్నారు. పూర్తిగా ఇక్కడ నుంచి ఏదైతే టన్నెల్ దగ్గర లోకో ట్రైన్ ఆధారంగా 14 కిలోమీటర్ ఏదైతే 0 పాయింట్ దగ్గర ప్రమాదం జరిగిందో అక్కడ నుంచి ఈ మృతదేహాన్ని కూడా పూర్తిగా తీసుకురావడం జరిగింది. 15 రోజుల నిరీక్షణ అనంతరం 15 రోజుల శ్రమ అనంతరం కూడా ఈ మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. మృతదేహాన్ని గుర్తించిన తర్వాత నిన్న ఏదైతే మృతదేహాన్ని గుర్తించారో మృతదేహాన్ని గుర్తించిన తర్వాత మృతదేహాన్ని ఒక చేతు గుర్తించారు. ఆ తర్వాత పూర్తిగా ఆ మృతదేహాన్ని వెలికి తీసేటటువంటి పనులన్నీ కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితమే టన్నెల్ దగ్గర మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. వెలికి తీసిన అనంతరం ఈ ఏదైతే ఇప్పుడు మనం ముందర వెళ్తున్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి పార్థివ వాహనం అనేటటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో ఈ అంబులెన్స్లోనే ఆ మృతదేహాన్ని తరలిస్తున్నారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి లేదంటే హైదరాబాద్లోని ఆసుపత్రికి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా ఇప్పటికే ఏదైతే మృతదేహం అక్కడ లభ్యమైంది టన్నెల్ లోపల నుంచి బయటికి తీసుకువస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో వైద్యుల బృందం కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళేసి పూర్తిగా అయితే అంబులెన్స్ దగ్గర అంబులెన్స్లు కూడా వెళ్ళాయి, 2 పార్థివ వాహనాలు వెళ్ళాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మృతదేహాన్ని తీసుకొని కూడా అంబులెన్స్లో తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఏదైతే ప్రస్తుతం మనం దోమలపెంట దగ్గర ఉన్నటువంటి ఏదైతే చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నాం వాహనం అంతా పార్థివ వాహనం అనేది వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా చూస్తున్నాం కదా లోపల విజువల్స్లో ఆర్టీవీ మాత్రమే కేవలం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మాత్రమే లోపల ఉన్నటువంటి ఫ్రీజర్ను లోపల ఉన్నటువంటి డెడ్ బాడీని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కేవలం ఆర్టీవీ మాత్రమే ఈ ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా వాహనం అంబులెన్స్ అంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.